4వ విషయాన్ని చూద్దామా రండి, సమయం అయిపోయింది. 4వ మాట కదండి. 4వ విషయాన్ని చూసినట్టు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చాలన్న. ఇక్కడ మనం చూస్తున్న మరొక కోణం 4వ మాట ఏంటంటే ప్రతి నేత్రమును ఆయనను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి నేత్రం ఆయన చూస్తుందంటే మన నేత్రాలు కూడా ఆయన చూడాలి. చూడవా? చూస్తాయి. బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట చదవండి ప్రియులారా. మత్తయి సువార్త. సహజంగా మనకు తెలుసో తెలియక మనం చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. మత్తయి సువార్త అధ్యాయం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. చాలన్న. ఏమంటుందండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించినట్టు. అంటే ఇక్కడ వ్యభిచారం అంటే శరీరం కలిస్తే వ్యభిచారం అంటున్నాడా? చెప్పండి. శరీరం కలిస్తే వ్యభిచారం అంటున్నాడా? కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే తన హృదయమందు. ఇప్పుడు గమనించండి, మన కంటి చూపు మోహపు చూపే వ్యభిచారం కింద మారుస్తున్నప్పుడు, మార్చబడుతున్న అనుభవంలోకి వస్తున్నప్పుడు మన కళ్ళతో చూసిన ప్రతి ఒక్కదానికి మనం ఏం చేయాలా? లెక్కప్ప చెప్పాల్సిందే. ఇప్పుడు ఆయనను చూచిన వారు కూడా, ఆయన చూచిన వాళ్ళు ఉండరు లేదా? చూడండి, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన్ని మన కన్నులు చూసినప్పుడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, మన కన్నులు ఆయన చూస్తున్నాయి. అప్పుడు ఏం జరిగింది? మన కన్నులు ఏమేమి చూసినా దానికి లెక్క చెప్పాలి. అక్కడ నీ కన్నులతో నువ్వు విశ్వాసవి, దేవుని బిడ్డవే. ఇంట్లో టీవీ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి. చాలామందికి అంటే ఇక్కడ ఎట్లా ఉంటారో నాకు తెలుసు, మిమ్మల్ని అంటలా చెబుతున్న జనాలు. ఒకనొక సందర్భంలో ఒక కుటుంబానికి నేను విజిటింగ్కి వెళ్తే ఆ ఇంట్లో పెద్ద టీవీ కొన్నారు. ఒకప్పుడు తల కింద పిల్లో పెట్టుకున్నాం కదా, అంత ఉండే. ఇప్పుడు బెడ్షీట్ అంత వచ్చేసినాయి. ఏంటి టీవీలే. ఒకప్పుడు ఎంత తల కింద పెట్టుకునే పిల్లో అంత దిండు అంత ఉండేది. ఇప్పుడు బెడ్షీట్ అంత అయిపోయినాయి. సినిమా హాలే మన ఇంట్లో ఉంటున్నాయి. ఇప్పుడు అట్ట అయిపోయింది. ఒక ఇంటికి వెళ్ళా, ఆ ఇంట్లో టీవీ కొనుక్కొచ్చారు. నేను సహజంగా విశ్వాసులు టీవీ కొంటానని నేను ఒప్పుకోను. ఎందుకంటే వద్దమ్మా, దాన్ని ఒకదాన్ని పెట్టుకుంటే ఇంకోటి అట్లా వెళ్ళిపోతారు, పాడైపోతారని వద్దంట. సరే టీవీ కొన్నారు. మా ఇంట్లో ఇప్పటివరకు టీవీ లేదు, నేను పుట్టిన కాడి నుంచి, పుట్టక ముందు నుంచి కూడా. సరే టీవీ పెట్టి కొత్తది కొన్నారు. ప్రార్థన చేయి పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు అక్క అన్న? వాక్యం చూడటానికి అన్నాను. వాక్యం తర్వాత ఏం చూస్తారన్న? వాక్యం చూసిన తర్వాత ముగిచ్చేస్తామన్నారు. సరే అనుకున్నాం. ఓ రోజు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే నేను వెళ్ళటంతోనే టీవీ ఆడుతుంది. ఏం జరుగుతుంది అనేది మీరు ఊహించుకోండి. సరే వెళ్ళటంతోనే టీవీ ఆఫ్ చేశాను. అమ్మ సేవకుడు వచ్చాడు. టీవీ ఆఫ్ చేసిన తర్వాత నేను అక్క ప్రార్థన చేస్తా, ఎట్లా ఉండాలి ఏంటని విజిటింగ్ చేసి మాట్లాడా. అంత అయిపోయింది. వాళ్ళ బాబు ఒకడు ఉన్నాడు, చిన్నోడు. వాడు ఏమన్నాడంటే, నేను బయటకు వచ్చేదాకా గేట్ దాకా నాతో పాటు వచ్చాడు. ప్రార్థన చేసి వచ్చేసేటప్పుడు వచ్చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. అంకుల్ నీకు మా మమ్మీ డాడీ చెప్పిందంత అబద్ధమే తెలుసా మీకు అన్నాడు. ఏం రా నాయనా, ఏమైంది బాబు అన్న. ఏం లేదు అంకుల్, వాళ్ళు ఏమన్నారు, ఆ టీవీ వాక్యం చూసిన తర్వాత ఏదో పిల్లోడు బొమ్మలు చూస్తానికి కొన్నాము అన్నారు కదా, వాళ్ళు నాకు 5 నిమిషాలు కూడా ఎవరు అంకుల్ రిమోట్. మొత్తం వాళ్ళ దగ్గర ఉండేది రిమోట్. మా డాడీ టీవీ చూస్తాడు, సినిమాలు చూస్తాడు, మా మమ్మీ సీరియల్ చూసింది. వాళ్ళిద్దరే రిమోట్ దగ్గర కొట్టుకుంటారు అంకుల్. నాకు ఇవ్వట్లేదు. వీడి బాధ ఏంటంటే వీడికి రిమోట్ ఇవ్వట్లా. ఆ బాధ అసలు నిజం బయటకు వచ్చేసింది. ఎందుకు టీవీ కొన్నావో అంటే వాడు బయటకు వచ్చి చెబుతున్నాడు, మా డాడీ మా మమ్మీ నాకు అసలు రిమోట్ ఎవరు 5 నిమిషాల కంటే ఎక్కువ. మరి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, విశ్వాసాలు వచ్చినప్పుడు వాక్యం పెడతారు, తర్వాత అంతా సీరియళ్ళు, సినిమాలే. ప్రతి నేత్రము ఏం చూస్తున్నామో మన నేత్రం ద్వారా ప్రతిదీ లెక్క చెప్పాలి. ఒక రోజు ఆ గడియ రాబోతుంది. నువ్వు రక్షించబడక ముందు నువ్వు ఏం చేసావో అనవసరం. రక్షించబడిన తర్వాత నువ్వు చేసిన ప్రతి ఒక్కదానికి ఆయన లెక్క చెప్పాలి. ఆయన సింహాసనం మీద ఆశిస్తున్నాడు అయినప్పుడు, ఆయన ధవళ సింహాసనం మీద ఆయన వచ్చినప్పుడు, ఆయన తీర్పు సింహాసనం మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి కన్నును బట్టి మనం ఏం చూసిన దానికి లెక్క చెప్పాల్సిందే. ఏ ఒక్కరు మిస్ అవడానికి లేదు. ఇంట్లో టీవీ ఉంది, వాక్యం చూడటానికి కొన్నాను, అది చూస్తావా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ మాట ఎందుకు చెప్పాడు? మనం ఆజ్ఞలు అతిక్రమిస్తామనే కదా. మనం చేసేది ఏంది? వాక్యం. తర్వాత చూసేదాన్ని సినిమాలు, టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్. ఎన్ని చూడం ప్రతి దానికి. అంటే మన నేత్రము ఒక స్త్రీని మోహ చూపే కాదు, మనం చూసే ప్రతి దానికి కూడా లెక్క అప్పచెప్పాలి. ఆయన్ని చూస్తున్నారంటే ప్రతి నేత్రం. ఏమనుందండి ప్రకటన 1:7లో? ప్రతి నేత్రం ఆయన చూచును. ఖచ్చితంగా మనం ఆయన చూస్తున్నాం. అప్పుడు మన చూపుకి లెక్క అప్పచెప్పాలి.
ఆయన మనం చూస్తున్నాడు, మనం ఆయన చూస్తున్నాం. లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాల్సిందే. లెక్కలో తప్పులు రాయడానికి అవకాశం లేదు. రాస్తుంది దేవుని దగ్గర లిఖించబడుతున్నవి. ఎవరు కూడా ప్రభా నేను ఇది చేయలేదంటే దేవుడు అబద్ధం ఆడటానికి మనుషుడు కాడు, నరమాత్రుడు కాదు. ఆయన రాశాడంటే అది వాస్తవమే. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. ఒకరోజు నీ కళ్ళతో నువ్వు చూసే టీవీ, సినిమాలు, సీరియల్స్, ఫోన్లో అపవిత్రమైనవి, వ్యర్థమైనవి, నిష్ప్రయోజకమైన వ్యర్థమైనవి చూసే వాటిని కానీ, ప్రోగ్రామ్స్ కానీ వ్యర్థమైనవి ఏం చూస్తున్నావో లోకంలో కూడా ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి. ఆయన రాబోతున్నాడు. బహిరంగ రాకడ వచ్చేదే తీర్పు కొరకు. జాగ్రత్త. ప్రేమతో వచ్చిన దినాలు అయిపోయినాయి, గొర్రెపిల్ల స్వభావంతో వచ్చిన దినాలు అయిపోయినాయి, కృపాకాలం అయిపోయింది. ఆయన వచ్చాడంటే కృపాకాలం అయిపోయి ధవళ సింహాసనం మీద కూర్చున్నాడని అర్థం. తీర్పు కాలం అనే అర్థం. ఏ నర మానవుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఏ మానవుడు తప్పించుకోడంటే మనం దాంట్లోనే ఉన్నాం. ఏ మానవుళ్ళు అన్న దాంట్లోనే మనం కూడా ఉన్నాం. ఏ నుంచి తప్పించుకుంటాం? జాగ్రత్త, జాగ్రత్త. మనిషి తప్పించుకోవడం కష్టం. సంసిద్ధులుగా ఉండండి. దేవుని రాజ్యం సమీపిస్తుంది. ప్రియులారా, ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఇది బహిరంగ రాకడ. రహస్య రాకడ వేరు, ఆయన వచ్చిన రాకడ వేరు. ఇప్పుడు రాబోతున్న బహిరంగ రాకడ. ఈ బహిరంగ రాకడలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఆయన మేఘారుడికి వస్తున్నాడు, సిద్ధంగా ఉండాలి. 2, లోకంలో సామెత ఉంది, మీరు ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు. చదివేస్తే ఉండమతిపోయిందంట, ఎక్కువ చదివిస్తే ఉండమతిపోయిందంట. అట్లాగే మీకు ఎక్కువ చెప్పుకుంటే ఎక్కువ పాయింట్లు చెబుతూ ఇదేద్దాం. నాకు అలవాటు అయిపోయింది 7 పాయింట్. అందుకే నేను ముగిస్తున్నా. కాబట్టి ఇక్కడ గమనించండి. 1, ఆయన మేఘాడుకు వచ్చున్నాడు. 2, ఆయన పాదాలు యెరూషలేములో తాకబోతున్నాయి. మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. 3, ఆ కొండ 2 భాగాలు చీలబోతుంది కాబట్టి మనం ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. 4, ఆ ప్రతి నేత్రము అంటే ప్రతి కన్నులు ఆయన చూస్తాయంట. ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన్ని సిలువ వేయండి, ఆ పాపం మా మీద వేయండి అంటున్నారు కదా. ప్రతి నేత్రం ఒకరోజు చూసిద్ది. ఇప్పుడు యేసు ప్రభువారి నిమిత్తం నువ్వు సువార్త చేస్తున్నావు కదా, నిన్ను పొడిచినవాడు ఒకరోజు ఆయన చూస్తాడు, నిన్ను కొట్టినవాడు ఆయన చూస్తున్నాడు. నువ్వు సువార్తకి వెళ్ళినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, నిన్ను కొట్టి బూతులాడి అపవిత్రమైన మాటలు పలికినవాడు కూడా ఒకరోజు ఆయన చూస్తాడు ఖచ్చితంగా. ఆ రోజు ఉండేది చరిత్ర. ఈరోజు ఏముండదు. ఆ రోజు జరగబోతున్న భయంకరమైన పరిస్థితి. నిన్ను కొట్టినవాడు, బైబిల్ ఉంది కదా, నా నామమున మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టే. అంటే అర్థం ఏంటి? మనల్ని కొట్టాడంటే ఆయన కూడా కొట్టినట్టే కదా. దీన్ని బట్టి అర్థం ఏంటి? ప్రతి నేత్రము ఆయన చూడబోతుంది. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు. ఆ పరిస్థితి భయంకరంగా ఉండబోతుంది. ప్రియులారా, మనం కూడా ప్రభువుని చూడబోతున్నాం. కానీ ప్రభువుని చూసేటప్పుడు సంతోషంగా ప్రభు మనల్ని కౌగిలించుకునేటట్టు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రి ఆ యొక్క మేడ మీద నుండి దిగి వచ్చి పరిగెత్తుకుంటూ కుమారుడు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్న రీతిలో మనల్ని ప్రభు కౌగిలించుకునేటట్టు మనం ఉండాలి. అంతే తప్పక దారి తప్పిపోయిన అనుభవం ఉంటే కష్టమైపోయింది. కాబట్టి ఆయన బహిరంగ రాకడలో జరిగే చిన్న విషయం అండి ఇది. 4వదిగా ప్రతి నేత్రం ఆయన చూస్తుందంటే మనం ఆయన చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన చూసేటప్పుడు ఎలా ఉండాలా? సిగ్గులేని మొహంతో ఆయన ఎదుర్కోవాలి. సిగ్గులేని మొహంతో ఆయన ఎదుర్కోవాలి. సిగ్గుపడేటట్టు ఆయన ఎదుర్కొన్నావా, డైరెక్ట్ పరవాసిని పాట పడుకోవడమే. దానికి ఎవరు ఏం చేసేది లేదు. ఇదన్నో మాట అండి. 5వ విషయాన్ని చూద్దాం రండి, ముగిస్తున్నా. 5వ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కొద్ది ఓపిక పట్టండి, అయిపోతుంది. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు. చాలన్నా. కాబట్టి ఇక్కడ 5వ కోణం ఏంటంటే ఆయనను పొడిచిన వారు కూడా చూడబోతున్నారంట. ఎవరు చూడబోతున్నారండి? ఆయన పొడిచిన వారంటే ఆత్మానుసారంగా కొన్ని కోణాలు మీకు ఏమైనా అర్థమైతే 2-3 మాటలు చెప్పండి. ఆయన పొడిచిన వారంటే ఎవరు? సరే, భౌతికంగా ఆయన సిలువేసినప్పుడు పొడిచారు, అయిపోయింది. ఇప్పుడు పొడుతుంది ఎవరు చెప్పండి? మనమే, ఇంకెవరు లేరు. రక్షణ మార్మోస్ బాప్తిస్మం పొందిన మనమే ఆయన పొడుతున్నాం. ఎలాగూ? తోమంటాడు కదా, నేను ఆయన ప్రక్కలో ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్పక నేను నమ్మనన్నట్టు ఆ గాయాలను చూసాము, ఆత్మార్థంగా నమ్మేశాం. ఇప్పుడు ఆ గాయాలను ఏం చేస్తున్నాము? ఎట్టుంది ప్రభా, ఇట్టని నీకు నొప్పి ఉందా, ఇట్ట అంటూ నీకు నొప్పి ఉందా అంటే మన ప్రవర్తన అలాగ ఉంది. ఆయనకి మన ప్రవర్తన అలాగ అనిపిస్తుంది. ఒక్కసారి రక్షణ పొందినవాడు, ఒక్కసారి మారుమోసు పొందినవాడు సరిదిద్దుకోకుండా అదే తప్పుల్లో వెళ్ళిపోతే
హెబ్రీ పత్రికలు ఉంది, ప్రమాదం ఎదురవుతుంది మానవుడికి. ఎన్నిసార్లని రక్షించబడిన తర్వాత ప్రతి ఆదివారం బల్లల దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు ఆయన గాయాన్ని చేస్తాం మనం, ఎన్నిసార్లు ఆయన పొడుస్తూ వస్తున్నాం. అబద్ధం ఆడని ప్రభు అని తీర్మానం చేస్తావు, ఈ వారం వచ్చే వారం మొత్తం అబద్ధాలు ఆడేస్తాం. చెడ్డ చూపులు చూడని ప్రభు అంటాం, వచ్చేవారు మొత్తం అదే. నేను బూతులు మాట్లాడిన ప్రభు అంటాం, వరుస పెట్టి తిట్టేదే అయ్యి మొత్తం. దేవుణ్ణి ఆరాధించే కంటే మన నోటి నుండి వచ్చే వెలువడయ్యే అయ్యి బయటకు వచ్చే. అంటే ఏ తీర్మానం చేసుకున్నావు, ఏ ప్రమాణం చేసే దానికి కట్టుబడి ఉంటుందా. కాబట్టి నువ్వు ప్రతిసారి ఆయన ఎక్కడైతే పొడిచావో ఓ రోజు నువ్వు చూడబోతున్నావు. ఏం చూడబోతున్నా, నువ్వు ఏం పొడిచావో అది చూపిస్తాడు నీకు ఆయన. ఎక్కడ పొడుస్తూ వచ్చావు నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి, ఎక్కడ ఆయన గాయపరచబడుతూ వచ్చాడో అది కనబడుతుంది. బైబిల్ ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. ఒకసారి గాయపరచబడ్డాడు, క్షమించేసాడు. ఆయన గాయం పొందిన తర్వాత మన అతిక్రమాలు క్షమించాడు. మరలా అతిక్రమం చేస్తున్నామంటే మరలా ఆయన గాయపడుతున్నట్టే కదా. మరలా గాయపడుతున్నంటే దానికి విడుదల ఉందా లేదా? లేదు నా దేశం. లేనప్పుడు ఏంటి మన పరిస్థితి? ఏముంది, కట్టగట్టుకుని అందరూ పరవాల్సిన పాట పాడుకుని వెళ్తామే, ఏముండదు ఇక. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఫిలదెల్ఫియాకి వస్తున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఉన్నాను, నేను క్రైస్తవుని అనుకుంటే కాదు. ఎదుగుదల ఇంపార్టెంట్. ఆయన రాకడలో నువ్వు ఎలా ఉండాలో గ్రహించు. ఆయన రాకడ సమీపిస్తుంది. ఇదిగో పెండ్లి కుమారుడు అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేని కనికల వలె నా నూనె ఎక్కడ ఉంది, నా దివిటి ఎక్కడ ఉందంటే అంతా ఏముండదాడు, నష్టపోవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఇక్కడ 5వ కోణం, ఆయన పొడిచిన వాళ్ళు ఆయన చూడబోతున్నారు. బహుశా నా ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన వైఖరిని బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి, మన క్రియలు ఆయన్ని పొడుస్తున్నట్టు, ఆయన మరలా ఆయన గాయాన్ని రేపుతున్నట్టుంటే చివరిసారి ఈరోజు సరిదిద్దుకో. లేదు నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటావా, 4వ కాలు ఆయన చూపిస్తాడు ఒకరోజు. అంతదాకా తెచ్చుకోవద్దు. సమయం ఇచ్చినప్పుడే, తరుణం ఇచ్చినప్పుడే ఆయన బహిరంగ రాకడలో ఎలా ఉండబోతుందో మొదట హెచ్చరిస్తున్నాడంటే దాంట్లోకి మనం వెళ్ళకోకుండా సిద్ధపడాలని అర్థం. ఆ తీర్పులోకి మనం వెళ్ళకుండా ఉండాలని. అక్కడ 5వ కోణం, ఆయన పొడిచిన వాళ్ళు ఆయన చూడబోతున్నారు. మన మాటలు, ఒక మాట చెప్పారంటారు, ఎవడు అయోగ్యంగా పాల్గొన్ను అంటే మనం ఆయన పొడవటం అంటే అయోగ్యంగా పాల్గొనటం కూడా ఆయన పొడిచినట్టు ఒక మాటలో చెప్పండి. ఆయన గాయాన్ని రేపినట్లే కదా. యోగ్యంగా మనం పాల్గొనాలి. అయోగ్యంగా పాల్గొనడం అంటే ఆయన గాయాన్ని రేపినట్లే కదా, ఆయన గాయపరిచినట్టే కదా. అంటే మనకై మనం ఇష్టపడి బలలో పాల్గొంటాం, కానీ ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఎవరైనా మనల్ని కొట్టేవాడు మన ఇంట్లో ఉంటే మనం ఇష్టపడతామా? మనల్ని కొట్టేవాడు మన ఇంట్లో వచ్చి భోంచేస్తే ఇష్టపడతామా? అంటే మనం ఆయన గాయపరుస్తూ ఆయన శరీరంలో పాల్గొంటే అది ఆయనకి ఇష్టంగా ఉండిద్దా? కాబట్టి ప్రతి నేత్రం ఆయన చూడబోతున్నారు. ప్రతి వారు ఆయన గాయపరిచిన వారు ఆయన చూడబోతున్నారు. నువ్వే గాయం చేసావో ఆ గాయాన్ని బట్టి ఆయనకి అయిన గాయాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆ గాయాన్ని బట్టి ఆయన తీర్పు కూడా తీర్చబోతున్నాడు. జాగ్రత్త. ఈరోజైనా ఎప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేటప్పుడు చాలా భయపడ్డా నారపల్లి రావడానికి. ఇది 2nd టైం నేను రావటం. ఒకసారి అంకులు జాబు రిటైర్మెంట్ అప్పుడు వచ్చాం, మరలా ఇప్పుడు వచ్చాం. రిటైర్మెంట్ అప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టినప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఎందుకంటే నేను అంకులు వర్తమానం చెబితే 2012లో యూత్ క్యాంపులో నేను తీర్మానం చేసుకున్న సేవకి. అంటే ఆయన ద్వారా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి నేను తీర్మానం చేసుకుని సేవకు వచ్చినాను. అలాంటి ఆయన ఉన్న స్థానంలోకి రావాలంటే కొద్దిగా భయమే వేసింది. భయపడుతూనే వచ్చా, ఏమైందని. ఏమైనా దేవుడు ఉండాలి కదని ఇక భారం దేవుని మీద వేసి నిలబడ్డాం. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే సహజంగా మనల్ని ఆత్మీయంగా నడిపించిన వారి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎంత భయం వేస్తున్నప్పుడు, మన కొరకే ప్రాణం పెట్టిన వారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకెంత భయంగా ఉండాలా, ఇంకెంత సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన్ని పొడిచేమా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం. ఆయన్ని పొడిస్తే ఆ గాయాలకి మనం ప్రతిఫలం అనిపించాలి. ఒకసారి గాయాలు ఎజాడు మన కొరకే, మరలా గాయం చేస్తే ఊరుకోడు. చాలా కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మన జీవితంలో సిద్ధంగా ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్తానికి తప్ప ఆయనకి గాయం చేయకోకుండా ప్రతిరోజు ప్రభా నా మాట నీకు గాయపరుస్తుందా, నా ప్రవర్తన నిన్ను గాయపరుస్తుందా, నా క్రియలు నిన్ను గాయపరుస్తున్నా, అయితే ప్రభా ఈరోజు నేను క్షమాపణ అడుగుతున్నా. దినదినము ప్రభు అంటాడు, నేను దినదినము చనిపోతాను, సిలువే పడుతున్న అనుభవం. ప్రతిరోజు మనము ఆయన గాయాన్ని రేపుకోకుండా ఎక్కడ రేపుతున్న అనుభవాలు ఉండే చంపుకుంటేనే ఆయన శరీరంలో పాల్గొనాలి తప్పగా నువ్వు ఆయన గాయం చేసి వచ్చి నేను కూడా పాల్గొంటానంటే పాల్గొను. మాకేమి, ఎవడు అయోగ్యంగా పాల్గొన్నాడు వాడు రోగాలు తెచ్చుకున్నాడు, అనారోగ్యమైంది, మరణం తెచ్చుకున్నవాడు మృతులుగా అయిన వారు కూడా ఉంటారు, నిద్రిస్తున్నవారు. కానీ సరిదిద్దుకోవడం మంచిది. ఇది 5. ఇక ముగిచ్చేద్దామండి చదివి. 6వ మాట, ప్రకటన 1:7. లేట్ అయినందుకు క్షమించండి. ప్రకటన 1:7.
ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఏం చేస్తున్నారండి? భూజనులందరూ ఆయన చూస్తున్నారు. ఖచ్చితంగా భూజనులందరూ కూడా ఆయన చూస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆయన్ని చూడబోతున్న దినాలు రాబోతున్నాయి. ప్రతి మనిషి ఆయన చూస్తున్నాడు. అందుకే ఏ సర్వశరీరుడు ఎవరూ కూడా తప్పించుకోరు అని బైబిల్లో రాయబడుతుంది. ప్రతి ఒక్కరు ఆయన చూడబోతున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా చూడండి. మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళినప్పుడు దేవుని మహిమ ప్రకాశించినప్పుడు మోషే ముఖం ఎలా ఉంది చెప్పండి? ప్రకాశిస్తూ వస్తుంది. అక్కడున్న ప్రజలు చూడగలిగారా? చూడలేకపోయారు. అందుకే మోషే ముఖమే ముసుగు కూడా వేసుకొచ్చున్నాడు. అవునా కదండి? ఇంకా యాకోబు కూడా అంటాడు, దేవుని చూచి ఏ నరుడు బ్రతకలేడు, కానీ నేను దేవుని ముఖాముఖిగా చూశానంటాడు. మోషేతో దేవుడు చెప్తాడు, మోషే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు, కానీ నా పార్శ్వంలో నా వెనకాల నువ్వు చూపిస్తానని బండ సందులో దాచి ఆయన వెళ్ళిన తర్వాత చూపించాడు. ఆయన చివరి దిశలో ఆయన మోషే చూపించాడు. అంటే ప్రభువును చూసినప్పుడు అసలు వాస్తవం ఏంటంటే మనలో ఉన్న బలహీనతలు అక్కడ బయటకు వచ్చేస్తాయి. ఆయన ప్రకాశమైన వెలుగు కింద మనం నిలబడలేం. ఆయన ప్రకాశమైన వెలుగు కింద మనం ఆ తేజోమహిముడైన దేవుని యొక్క తేజస్సు కింద మనం నిలబడలేం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి మనిషి భూజనులందరూ ఆయన చూస్తున్నారండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆయన చూసినప్పుడు ఎవరు నిలబడగలుగుతాడు? అదే ఇంతకుముందు కూడా చెప్పారు, గొర్రె పిల్ల ఉగ్రత దినమున ఎవడును తాళజాలేడు. ఎవడు నిలబడలేడు. ఎవడు నిలబడగలుగుతాడు? ఎవరు నిలబడతారంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనలో ఉంటూ ఆత్మీయం ఎదుగుతూ ఆయన కొరకే సిద్ధపడిన వారు. అదిగో పెండ్లి కుమారుడు అంటే ఎత్తబడటానికి నిలబడతారు తప్పక ఇంకెవరూ నిలబడలేరు. అంటే నిలబడతామంటే మనం ఆల్రెడీ మొదటే ఎత్తబడిపోతాం. ఇది ఎప్పుడంటే పరిశుద్ధులు భూమి మీదకి ఆ దేవుని యొక్క దూత మేకాయలు ఒలివుల కొండ మీద కాలు పెట్టినప్పుడు సంగతి ఇది నేను చెప్పేది. దీనికి ముంగట సంఘం ఎత్తబడే అనుభవాలు ఉన్నాయి. అదంతా డిఫరెంట్. అది చాలా వర్తమానాలు ఉంటాయి. కడుపు ప్రియులారా, గమనించాల్సింది ఏంటంటే ఆయన రాకడ బహిరంగ రాకడ సమీపిస్తుంది. మనం ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ 6వ మాట, భూజనులందరూ ఆయన చూస్తారు. ఖచ్చితంగా ఏ ఒక్కడూ మిస్ అవటానికి లేదు. ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. మనం ఆయన ముఖ దర్శనం చేసినప్పుడు ఎలా ఉండాలంటే మనలో లోపాలు కనబడకూడదు. ఆయన మనల్ని దేవదూతలు ఎదుటి నిలబెట్టినప్పుడు మత్సైనను డాగను ముడతను లేనివారుగా నిలబెట్టాలని, దేవుని రాజ్యం నిలబెట్టాలని ప్రభు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మత్సైనను డాగను ముడతను లేనిదిగా, ఇంకా మరి ఏదైనా లేనిదిగా మహిమగల సంఘముగా మనం నిలబెట్టడానికి ఆయన స్వరక్తం కార్చాడు కదా. మనం అలా ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి. లేకపోతే దేవుడిచ్చిన మహిమ మనకేదైతే ఇచ్చాడో ఆయన కలువరిశిల ద్వారా పరలోకం నుండి మహిమ ఏదైతే మనమే కుమ్మరించాడో ఆ మహిమను మనం కోల్పోయినప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉండటం అసంభవం. కాబట్టి మనం ఏదైతే మహిమను కోల్పోతున్నామో భూజనులందరూ చూస్తారు దేవుని మహిమని. ఆ కోల్పోతే నష్టపోతాం. మనం ఎక్కడ కోల్పోయామో దాన్ని సరిదిద్దుకుందాం. ఇది 6. చివరి మాట చదివి మాట ప్రార్థన చేసుకున్నారని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చాలు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ముకుంటారు. కాబట్టి 7వదిగా జరిగే సందర్భం ఏంటంటే, 1 ఆయన యొక్క బహిరంగ రాకడలో జరగబోతున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా ఏం జరగబోతుంది? ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. 2 ఆయన యెరూషలేములో కాలు పెట్టబోతున్నాడు. 3 ఆయన కాలు పెట్టిన తర్వాత జరిగే సంఘటన ఏంటంటే కొండ 2 పాయలుగా చేల్చబడుతుంది. అక్కడ యుద్ధం జరుగుతుంది. 4 ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. 5 ఆయన పొడిచిన వారు చూస్తున్నారు. 6 భూజనులందరూ చూస్తున్నారు. 7వ మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ రొమ్ము కొట్టుకోబోతున్నారంట. అంటే అర్థం ఏంటంటే వ్యాఖ్యానం ఉంది, గుండెలు బాదుకోబోతున్నారంట. ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు గుండెలు బాదుకున్నారు. అసలు గుండెలు ఎందుకు బాదుకుంటాం? ఒక వ్యక్తి గుండెలు బాదుకున్న అనుభవం ఉండాలి. గుండెలు బాదుకోవట్లేదు కానీ ఆ అనుభవం ఉంటాడు. ఎవరైనా ధనవంతుడు, మనం కొత్త నిబంధనలు చూస్తాం కదా, ఒక ధనవంతుడు నరకంలో కాలిపోయి ఏమంటాడు? అయ్యా ఇదిగో లాజరు యొక్క నీ అబ్రహామా నీ కుడిపార్శ్వన లాజరు యొక్క బొటన వేలు నీటిలో ముంచి చిన్న నీటి బొట్టు నా నాలుక మీద ఏమన్నా అనుభవం వస్తుంది. ఎందుకు? ఆ నరకంలో ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. ఇంకేమంటాడు? అయ్యా ఇంకా కొంతమంది చెప్పే విధానాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ అనుభవాలు వాళ్ళు నరకంలో కాలుతున్నామంటారు. నాకు ఒక 5 సహోదరులు ఉంటారు భూమి మీద, 5 కనీసం వాళ్ళైనా పరలోక రాజ్యానికి ఈయన నరకం నుండి రికమెండేషన్ చేస్తున్నాడు వాళ్ళకి. ఎవడంటాడు? మోషే ధర్మశాస్త్రాన్ని విన్నవాడే సరిదిద్దుకుని దాని ప్రకారం జీవించిన వాడు తప్పక ఎవరికి లేదు. ఆల్రెడీ ఉంది భూమి మీద వాక్యం. అది విన్నవాడు గ్రహించిన వాడు తప్పక ఇంకెవరికి అవకాశం లేదు. ఇక్కడ ఏంటంటే
ప్రతి మనిషి రమ్ము కొట్టుకోబోతున్నాడు. గుండెలు బాదుకునే దినం రాబోతుంది. నేనెందుకు సరిదిద్దుకోలేదు, నేనెందుకు బలలో అయోగ్యంగా పాల్గొన్నా, నేనెందుకు ఆయన శరీరానికి గాయం రేపుతూ వచ్చా, నేనెందుకు దేవుని వాక్యం దేవుని ప్రజలు ప్రకటించినప్పుడు వినలేదని సరిదిద్దుకొని దాన్ని బట్టి గుండెలు బాదుకునే దినం రాబోతుంది. ఇది ఎవరిని బట్టి కాదు, నీవు నేను సరిదిద్దుకోకుండా, నీవు నేను చెప్పిన వాక్యాన్ని మనసు పెట్టుకోకుండా, నీవు నేను చెప్పిన వాక్యం మీద మనసు ఉంచుకోకుండా ఇప్పుడు వాక్యం చెబుతాం, టైం అయిపోయింది, ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తాం. ఓ రోజున గుండెలు బాదుకునే దినం రాబోతుంది. ఇప్పుడు వాక్యం చెబుతాం, ఎప్పుడు బల్ల అయిపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని ఎదురు చూసే దినాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గుండెలు బాదుకునే దినం రాబోతుంది మనకి. ఎందుకంటే మన అశ్రద్ధ జీవితం, బలలో అయోగ్యంగా పాల్గొంటాం, సరిదిద్దుకోలేని జీవితం, వాత వేయబడిన మనస్సాక్షి, ఎంత వాక్యం చెప్పినా అప్పుడే రియలైజ్ అవుతాం. త్రోవ పక్క పడిన విత్తనాల వల్లే, మంచి నీళ్ళ పడిన విత్తనాల వల్లే కాకుండా రాతి నీళ్ళ ముళ్ళకంచులు పడిన విత్తనాల వల్లే ఉంటున్నాం. ఓ రోజు మన పరిస్థితిని బట్టి, సరిదిద్దుకోలేని జీవితాన్ని బట్టి ప్రతి నేత్రమైన చూస్తున్న ప్రతి ఒక్కరు గుండెలు బాదుకుంటున్నట్టు ఓ రోజు మనం కూడా గుండెలు బాదుకునే దినాలు రాబోతున్నాయి. 5 గుండెలు బాదుకున్నారు, ప్రభువా మాకు తలుపుతీ, ప్రభువా మాకు తలుపుతీ, మేము కూడా కన్యకలమే. ఏమంటున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మీరెవరో నాకు తెలియదు, మీ మొక్కలు నేను ఎప్పుడు చూడ పొండి అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. మీరెవరో నాకు తెలియదు, గుండెలు బాదుకున్నారు, మేము కూడా కన్యకలమే, తలుపుతీ ప్రభువా. మనసు ఒకసారి క్లోజ్ అయిపోయిన డోర్స్ అంటే అవి ఓపెన్ చేయడానికి లేదు. కన్యకల గుండెలు బాదుకుంటున్నారు, నరకంలో కాలిపోతున్నవాడు తన వారి విషయమే గుండెలు బాదుకుంటున్నాడు. అవసరం అసలు అవకాశమే దొరకలేదు అక్కడ. ఒకరోజు ఆ దినం రాబోతుంది. ఈరోజు చెప్పే వాక్యం నీకు బుర్రకెక్కదు, మైండ్కి ఎక్కదు, ఏం చెబుతున్నారు అన్నట్టుగా కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఒకరోజు గుండెలు బాదుకునే దినాలు రాబోతున్నాయి. నువ్వు వాక్యం సరిగా విన్నందుకు, విన్నా వాక్య ప్రకారం నువ్వు జీవించినందుకు, ఆ వాక్యానుసారంగా నువ్వు ఉండనందుకు, ఆ వాక్యానుసారంగా నువ్వు సరిదిద్దుకోనందుకు బయట అన్నిలే కాదు, నీవు నేను కూడా గుండెలు బాదుకోబోతున్న దినాలు రాబోతున్నాయి. అందుకే నేను చెబుతున్నా, మరలా చెబుతున్నా, ముగిచ్చేస్తున్నా. నేను రక్షించబడ్డా, మారుమూసి పొందా, బాప్తిసం తీసుకున్నా, పిల్లదెరిపియాకు వస్తున్నాను, మాకు దేవదాస్ అంకులు ఉన్నాడు, మంచి వర్తమానం చెబుతాడు. మేము పరలోక రాజ్యం అనుకోకండి. అంకులు చెప్పే వర్తమానమైనా, ఇంకో దాసులు చెప్పే వర్తమానమైనా హృదయంలో తీసుకుని దాని ప్రకారం మీరు జీవించినప్పుడే. దాసులు వర్తమానం చెప్పేది దేనికి? మనం అలా జీవించాలనే కదా దేవుడు నిలబెట్టి చెప్పించుకునేది. ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, నేను కూడా వెళ్ళిపోతానంటే ఆ వర్తమానాన్ని గ్రహించి దాని ప్రకారం ప్రవర్తించాలి. అది లేనప్పుడు మనం ఎట్ట పరలోకానికి వెళ్తాం? రేపు పొద్దున ఎక్కడున్న పెద్దలను కానీ, దేవదాస్ అంకులు కానీ, అంకులు నేను మీ మందిరానికి వచ్చాను కదా, నాకెందుకు పరలోక రాజ్యం లేదని అడిగితే, నేనే పరలోక రాజ్యానికి వెళ్తాను, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నేను వెళ్తున్నాను అమ్మని పెద్దలైనా విశ్వాసులైన తోటోరు చెబుతారు. మరి నేనెందుకు రావట్లేదంటే నీది నువ్వు సరి చేసుకోవాల్సిందే. అక్కడ నేను నా భార్య భర్తలు కలిసి ఉంటాం, ఒకే ఇల్లు ఇమ్మంటే కుదరదు. ఎవరికి వాళ్ళకి స్థలం సిద్ధపరుస్తున్నాడు కదా. నీది నీదే, నీ భర్తదే, నీ భార్య ఎవరికి వాళ్ళు కలిసి ఉండడానికి లేదు కదా. ఆడ జాగ్రత్త. ఒకరోజు రాబోతుంది, గొప్ప దాసులను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు వర్తమానాలు ప్రకటిస్తున్నాడు. ఎంతోమంది గొప్ప దాసులు వచ్చి ఉన్నారు. కానీ మనం వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యం మన హృదయంలో ఉండకపోతే, వాక్యానుసారంగా మనం ఫలించకపోతే, నాలో ఫలింపున తీగను తీసేస్తానన్నాడు. ఒక రోజు ఏమైంది? అదే గుండెలు బాదుకుంటాం. ప్రభువా ఎందుకు ఇలా? ఒక్క క్షణం ఆ రోజు సరిదిద్దుకుంటే ఇది వచ్చేది కాదు కదా. ఒక్క గడియ, ఒక్క నిమిషం నన్ను నేను సరిదిద్దుకుంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదని ఓ రోజు గుండెలు బాదుకోబోతున్నాం. జాగ్రత్త. ఆయన పొడిచినోళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఆయన ద్వారా రక్షించబడి మనం కూడా ఎందుకు గుండెలు బాదుకోవాలా? పొడిచినాడు అంటే ఆడు చేసిన తప్పును బట్టి గుండెలు బాదుకుంటున్నాడు. రక్షించబడిన మనం తప్పు చేసామని ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు గుండెలు బాదుకోవాలా? సరిదిద్దుకోలేదు కాబట్టి. ఓ రోజు రాబోతుంది, ఎవరో కూడా విడవబడరు. ఎవరో కూడా విడిచిపెట్టబడిన అనుభవం ఉండదు. అందరిది లెక్క తేలుస్తాడు. జాగ్రత్త. ఆయన రాబోతున్నాడు. బహిరంగ రాకడ సమీపిస్తుంది. గుండెలు బాదుకునే సమయం రాబోతుంది. నువ్వు తప్పు చేయకపోతే, మహిమగల సంఘముగా ఉంటే, మత్సైన డాగా ముడతనే లేనిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. వాక్యానుసారంగా జీవించిన నీకు, మహిమగల సంఘంగా ఉండే నీవు గుండెలు బాదుకోవాల్సినంత అవసరం లేదు. అలా లేకపోతేనే గుండెలు బాదుకోవాలి. చూడండి ఎలాంటి పరిస్థితులు మనం ఉండం. ఎన్ని వాక్యాలు విన్నాం. మన స్వభావం, మన మనస్తత్వం, మన కోపం, మన ద్వేషం, మనలో ఉండే అసూయ ఎందుకు మనం మార్చుకోలేకపోతున్నాం? ఇప్పటికైనా మార్పు చెందిన వారికి ఉండాలి. మొదటి పాయింట్లో చూసాం, ఆయన మనలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన వల్లే రూపాంతరంలోకి వచ్చిందని ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఆ రూపాంతరంలోకి ఎందుకు రాలేకపోతున్నాం? మరలా దాదాపు మనం ఎందుకు రాలేకపోతున్నాం? ఆ రూపాంతరంలోకి వస్తేనే విజయవంతమైన క్రైస్తవ జీవితం, లేకపోతే నష్టపోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభువా. నాతో స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ బహిరంగ రాకడలో భయంకరమైన స్థితి, మేఘారుడే వచ్చుచున్నావు. ఆ దినమున పాలుచ్చు స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకి, ప్రసవించే స్త్రీలకి కష్టంగా, భయంకరంగా, ఇంకా ప్రభువా ఒలివల కొండ మీద కాలు పెట్టబోతున్నావు. యెరూషలేములో నీ కాళ్ళు పెట్టబోతున్నావు. కొండ 2 పాయలుగా చీల్చబడుతుంది. నిన్ను పొడిచిన వారు చూస్తున్నారు ప్రభువా. అది భయంకరమైన దినం. నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి నేను ఎక్కడ పొడుస్తున్నాను, ఎక్కడైతే ప్రభువా నేను గాయపరుస్తూ వస్తున్నాను, నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ నేను ఎక్కడైతే సరిదిద్దుకోవట్లేదో చివరిగా హెచ్చరించావు. ఒకరోజు నువ్వు గుండెలు బాదుకోబోతున్న దినం రాబోతుందని ప్రభువా. ఆ దినం రాకమునిపి ఈ దినమే నేను ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించు, నన్ను సరిచేయి. నేటి నుండి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఈ దుష్టలోకంలో నేను జీవించినప్పుడు ప్రభువా నిన్ను గాయపరచను. నా బలహీనతలు నేను ఏమైనా ఉంటే ఎమ్మటే ఒప్పుకుంటూ వస్తా, సరిదిద్దుకుంటూ వస్తా. ఒకరోజు గుండెలు బాదుకునే సమయం రాకోకుండా ఆ రాకమునిపై నేను సరిదిద్దుకుంటా. బుద్ధి లేని కన్యకలు సరిదిద్దుకోలేకపోవటం ద్వారా ప్రభు మీరు వచ్చిన తర్వాత ఏడుస్తున్నారు, అయ్యా తలుపు తీయమని. అవకాశం లేదు, కానీ నాకు ఈరోజు అవకాశం ఇచ్చావు. నా కొరకై తలుపు ఓపెన్ చేసి ఉంది. నేను త్వరగా రాబోతున్నానని మీరు సెలవిస్తున్నారు. బహిరంగ రాకడ సమీపిస్తుందని సెలవిచ్చావు ప్రభా. నీ రాకడకు ముందే నేను సరిదిద్దుకోవాలని నన్ను హెచ్చరించావు ప్రభా. నా బలహీనతలు క్షమించండి, నా అయోగ్యమైన జీవితాన్ని క్షమించి సరిచేయండి ప్రభా. నేను ఎక్కడ అయోగ్యంగా ఉంటున్నాను, ఎక్కడ అవిధేయతలు ఉంటున్నాను, ఎక్కడ నీ వాక్యాన్ని విని కూడా ఇవి ఆత్మానుసారంగా జీవించట్లేదు. దాసులు ఎంతోమంది ఇక్కడ వాక్యం బోధిస్తున్నా వాక్యానుసారంగా నేను నివసిస్తున్నా. ఓ రోజు నేను గుండెలు బాదుకునే దినం రాబోతుంది. నిన్ను గాయం చేసినందుకు, నిన్ను పొడిచినందుకు ప్రభా, మా నేత్రాలతో మేము చేసిన తప్పులు బట్టి ఓ రోజు రాబోతుంది భయంకరమైన దినం. ఏ మానవుడు తప్పించుకోలేడు, కానీ అలా తప్పించుకోవడానికి మాకు, రక్షించబడిన మాకు ఒక అవకాశం ఇచ్చారు. మీ శరీరం మీ రక్తం దగ్గరికి వచ్చి సరిదిద్దుకుంటే, ఎప్పటి నుండైనా మంచి జీవితం జీవిస్తే బహుమానం వచ్చిద్దని, ఎప్పటి నుండైనా మంచి జీవితం కలిగి ఉంటే ఇక నుండైనా ఒక గొప్ప శ్రేష్టకరమైన రాజ్యంలో మేము ప్రవేశిస్తాము. మాకు ఒక అవకాశం ఇవ్వటం కొరకై ఈరోజు నీ లేఖన భాగాలు మాకు ఇచ్చావు ప్రభా. మాలో ఉన్న తప్పులు క్షమించి సరిదిద్దండి. నేటి నుండి ఈ దుష్టలోకంలో ప్రభా మమ్మల్ని సరైన విధానంలో నడిపించమని, నేను దారి తప్పిపోయినప్పుడు క్షమించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బహుశా ఇలాంటి ప్రార్థన చేసి ఉంటే, నువ్వు ప్రభు శరీరం దగ్గర సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతుంటే, ఓ రోజు గుండెలు బాదుకునే దినం రాకోకుండా ఉండాలంటే, నేత్రాలతో ఏవైతే చూసి చెడిపోయి ఉన్నామో, ఫోనుల్లో, టీవీల్లో, ఇంకా బహిరంగంగా బయట నడిచేటప్పుడు కానీ ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే చెడిపోయి ఉన్నామో వాటిని సరిదిద్దుకుంటుంటే, ఆయన గాయపరిచిన అనుభవం సరిదిద్దుకుంటుంటే, ఆయన పొడిచిన అనుభవం సరిదిద్దుకుంటుంటే, నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించు. ప్రియ సోదర సోదరి, నీ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే అటు ఇటు చూడదు. ఇదిగో నేనున్నాను ప్రభా. యెషయా ప్రవక్తను అంటాడు, నా నిమిత్తం ఎవరు పోతారంటే నేనున్నాను ప్రభా అంటున్నాడు. నువ్వు నిజంగా ప్రభు కొరకు సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే నీ కుడి హస్తం ఎత్తించు. ఆ రోజు గుండెలు బాదుకునే దినం రాకూడదంటే ఇప్పుడే సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే, వాక్యం వింటున్నా, వాక్యానుసారం వింటున్నా కానీ వాక్యానుసారం జీవిస్తున్నా, వాక్యానుసారం ప్రవర్తిస్తున్నా, దీన్ని బట్టి కూడా గుండెలు బాదుకోబోతుంది, దినం రాబోతుంది ప్రభా క్షమించని నువ్వు అడిగితే నీ కుడి హస్తం ఎత్తించు. నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా బయట కానీ? సహోదరి, యేసు ప్రభు నేను సిద్ధపరచును గాక. సోదరి, యేసు ప్రభు తన సంకల్పంలో నేను సమకూర్చును గాక. నువ్వు గుండెలు బాదుకునే దినం రాకుండా ప్రభు కాపాడును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు, యేసు ప్రభు నిన్ను కూడా స్థిరపరచును గాక. సహోదరి, యేసు ప్రభు నిన్ను కూడా, సహోదరి యేసు ప్రభు, సహోదరి నిన్ను కూడా, సహోదరిలారా యేసు ప్రభు మిమ్మల్ని కూడా ఒకరోజు బలహీనతలు ఉంటే సరిదిద్దుకుని, ఆయన వచ్చినప్పుడు గుండెలు బాదుకునే దినం రాకముందే ఇప్పుడే ప్రభు నిన్ను సరిదిద్దుతున్నప్పుడే సమకూర్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా నేనున్నాను ప్రభు అంటే ధైర్యంగా చేతుని కోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇది రక్షణ కోసం, మారుమనసు బాప్తిసం కోసం కాదు, నీ సమకూర్పు కొరకు. ఓ రోజు నువ్వు గుండెలు బాదుకోకూడదనే ఈ దినం ఉన్న బలహీనత సరిదిద్దుకోవడానికి ఇంకెవరైనా ఉన్నారా? ప్రభా నేనున్నానని ధైర్యంగా చేయొద్దు, సిగ్గుపడదు. ఇంకెవరైనా ఉన్నారా? బయట కానీ వెలుపడు కానీ కనబడుకోకుండా ఉంటే మీ చేయెత్తి తలకంటే పైకి ఎత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? సమయం అయిపోయింది, నాకు ఇచ్చిన టైం కంటే ఎక్కువ తీసుకుని క్షమించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రభు నేనున్నానంటే మీ కొరకు ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారు? లోపల, వెలుపట, బయట, ఆవరణంలో కానీ బయట కానీ ఇంకెవరైనా ఉన్నారా? సమయం పోనీయొద్దు. సమయం ఉన్నప్పుడే దాచిపెట్టుకోవాలి.
సమయం ఉన్నప్పుడే నువ్వు దాచిపెట్టుకో, సమయం పోయిన తర్వాత సర్దిద్దుకున్న ప్రయోజనం లేదు. ఆ బుద్ధి లేని కన్యకలు సమయం అయిపోయిన తర్వాత సర్దిద్దుకున్న అవకాశం దేవుడు ఇవ్వట్లా. అట్టి అవకాశం నీకు ఇవ్వని పరిస్థితి రాకూడదు. అందుకే ఇప్పుడే ఇస్తున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను ప్రభు అంటే నీ కుడి హస్తం ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నేనున్నానంటే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రార్థన చేస్తాం మీకోసం. ఇంకెవరైనా చివరిగా ఓ రోజు గుండె బాదుకునే దినం రావద్దు. బహిరంగ రాకడలో భయంకరమైన పరిస్థితులు. ఆ దినం రాకూడదంటే ఇప్పుడే సరిదిద్దుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? శ్రమతో కూడిన దినం అది, భయంకరమైన శ్రమతో కూడిన దినము. ఆ దినమును మనం నిలబడలేము. ఇప్పుడే సరిదిద్దుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా సరిదిద్దును కాక. ఇంకెవరైనా ఉన్నారా? బయట వెలుపట ఆవరణంలో కానీ ఇంకెవరైనా ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చేసిన తీర్మానం స్థిరపరిచి ఎవరెవరైతే ప్రభు మీ సన్నిధిలో తీర్మానం చేస్తూ వచ్చారో, ప్రభా నేను ఇలా ఉండానని వారి తీర్మానం స్థిరపరచండి. ఒకరోజు వాళ్ళు గుండెలు బాదుకోకమునిపే ఎక్కడ మిమ్మల్ని గాయపరిచారు, ఎక్కడ ప్రభు వారి నేత్రాలతో తప్పు చేస్తూ వచ్చారు, ఎక్కడ ప్రభు నీ ప్రజలైన వారు మేమైనా ఎవరైనా దారి తప్పిపోతూ వచ్చాము, ప్రభా క్షమించండి. ఇంకా చేయత్రాన్ని సిగ్గుపడి మనసులో తీర్మానం చేసుకున్న వారిని కూడా స్థిరపరచండి. ఇంకెవరైనా తీర్మానం చేసుకోవడం కఠినస్తులుగా మారితే ఈరోజే వారికి క్షమాపణ ఉండే. మీ శరీరమే దగ్గరకు వస్తున్నామంటే మాకు క్షమాపణే కాదు. మీ శరీరం దగ్గరకు వచ్చి అడుగుతున్నాం, క్షమించండి. నన్ను మమ్మల్ని క్షమించి రాబోతున్న ఒకరితో మమ్మల్ని కాపాడమని. ఇంకెవరైనా అటు తీర్మానం చేసుకుంటే వారి తీర్మానం స్థిరపరిచి ఓ రోజు గుండెలు బాదుకునే దినం రాకమునిపే ఇప్పుడే సరి చేసుకుంటుండగా వారిని క్షమించి సరిచేయమని, వారిని మమ్మల్ని క్షమించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అట్లాగా ఉందాం. అటు ఇటు చూడొద్దు. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొనేటప్పుడు అటు ఇటు చూడొద్దు. ఎవరో కూడా అటు ఇటు తిరగొద్దు.